అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడిని ఇరాన్ అడ్డుకోవచ్చు, ప్రతిదాడి చేయొచ్చు గానీ, ఇరాను వాళ్ళ మీద చేయాల్సినటువంటి దాడిని గల్ఫ్ దేశాల మీద చేయడం కరెక్ట్ కాదు. అది మనలో ఉన్నటువంటి సోదర భావం పోతుంది. గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే మనకేమొస్తది? మనలో ఉన్నటువంటి యూనిటీ పోయిందని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి కాబట్టి, మీరు ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద ఏ విధంగానైనా సరే దాడి చేయండి గానీ, దయచేసి గల్ఫ్ దేశాల మీద మాత్రం దాడి చేయొద్దన్న విధంగా ఇప్పుడు పాలస్తీన్‌కి చెందినటువంటి హమాస్ ఆర్మ్డ్ గ్రూప్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది వాస్తవానికి ఇరాన్ పెంచి పోషించినటువంటి ఒక సంస్థ లేదా ఒక గ్రూప్ హమాస్. హమాస్ మొన్నటి వరకు ఇజ్రాయెల్‌తో పోరాడింది కదా పాలస్తీన్ కోసం. అయితే ఇప్పుడు హమాస్ సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి హమాస్ అనేది ఇరాన్ తరపు నుంచి పోరాడాలి ఇప్పుడు. హెజ్బొల్లా ఏ విధంగా అయితే పోరాడుతుందో, హూతీలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో హమాస్ కూడా పోరాడాలి. ఎందుకంటే వీళ్ళందరినీ పెంచి పోషించింది ఈ అయాతొల్లా అలీ ఖమేనీ. ఇరాన్ నిధుల నుంచే వీళ్ళని పెంచి పోషించాడు. ఇరాన్ ఆర్థికంగా నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళకి మాత్రం ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రజలు చివరికి ఉగ్రవాదంలో కూరుకుపోయి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు కానీ ఎక్కడా కూడా హెజ్బొల్లా, హమాసు, హూతీలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారలేదు. ఇంకా ఫండింగ్ పెరిగింది వాళ్ళకి. అలాంటి హమాసు ఈరోజు ఇరాన్కి హెచ్చరికలు జారీ చేస్తుంది. అవంట మీరు హెచ్చరికలు అనుకోకండి, ఇది నేను ఏదైనా అనుకోండి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇరాన్ని హెచ్చరించేంత ఇది కాదు కానీ, లేదా మీరు హెచ్చరికలు అనుకున్నా పర్వాలేదు. కానీ మన యొక్క సమన్వయం దెబ్బతింటుంది, సోదరభావం దెబ్బతింటుంది. గల్ఫ్ దేశాలంటే మన సోదరులు, వాళ్ళు మనం సోదరులుగా భావిస్తాం. పైగా మనందరం కూడా ఒక యూనిటీ. ఇతర ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాలి అందరం కలిసి. అంతేకాని ఈ విధంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న విధంగా ఇప్పుడు ఇరాన్కే ఈ యొక్క ప్రకటన విడుదల చేసింది హమాస్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? పోరా పిల్ల అనుకుంటారు కదా, నువ్వే మాకు నీతులు చెప్తావురా,